హాయ్, ఈరోజు చేయబోయే వంటకం నాటుకోడి కూర. నాటుకోడి కూరకి ముందు కుండ తీసుకొని కుండ వేడైనాక కూరకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక అందులో ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చినాక తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పసుపు ఫ్రై అయినాక అల్లం వేసుకోవాలి. అల్లాన్ని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక నాటుకోడి కూర తీసుకోవాలి. తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అందులో కొంచెం కొత్తిమీరాకు మెంతాకు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక క్యాప్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. మగ్గినాక సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం పచ్చి ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంత మంచిగా పీస్లకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఒకసారి తీసి కలుపుకోవాలి అడుగు మాడకుండా. మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయినాక కూరకి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కారం ఉడికే అన్నీ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. ఉడికితే కారం ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కర్రీ దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీరకి వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా ఉడకనియాలి. కర్రీ రెడీ.